What's up amigos, this is Ajay, welcome to Jude channel. ఇవాల్టి వీడియోలో మనం మాట్లాడుకునే టాపిక్ వెజిటేరియన్ డైట్ అనేది నా ఉద్దేశంలో నాన్ వెజిటేరియన్ డైట్తో సరిసమానం ఆర్ ఈక్వల్ మన మజిల్ బిల్డింగ్ అండ్ ఫ్యాట్ లాస్ ప్రాసెస్కి. ఐ మీన్ సరిసమానం అంటే నాట్ లైక్ దట్. నాన్ వెజిటేరియన్స్కి దాని అడ్వాంటేజెస్ ఉంటాయి, వెజిటేరియన్స్కి దాని అడ్వాంటేజెస్ ఉంటాయి. కానీ ఈ రెండు డైట్స్ ఫాలో అయ్యే వాళ్ళు, మెజారిటీగా ఫాలో అయ్యే వాళ్ళు వీటి బెనిఫిట్స్ని తీసుకొని దే కెన్ బిల్డ్ దేర్ మజిల్ అండ్ బర్న్ దేర్ ఫ్యాట్. మన మైండ్స్ని మనం ఎలా కండిషన్ చేసుకున్నామంటే ఒక వెజిటేరియన్ డైట్ నాన్ వెజిటేరియన్ డైట్తో కంపేర్ చేస్తే దాన్ని ఇన్ఫీరియర్గా చూస్తాం. బికాస్ వీ ఫీల్ నాన్ వెజిటేరియన్ డైట్స్లో ప్రోటీన్ ఉంటుంది అండ్ ఇట్ హ్యాస్ లెస్ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. ఇవన్నీ మనం వీటితో సెల్ఫ్ డెడ్యూస్ చేసుకొని వెజిటేరియన్ డైట్ అనేది నాన్ వెజిటేరియన్ డైట్తో కంపేర్ చేస్తే ఇన్ఫీరియర్ అని ఫిక్స్ అయిపోయి వెన్ వీ హ్యావ్ టు బిల్డ్ మజిల్ ఆర్ లూజ్ ఫ్యాట్ వీ షిఫ్ట్ టు నాన్ వెజిటేరియన్ డైట్. నేను నా ఫ్రెండ్స్నే చాలామందిని చూశాను, వెన్ దే ఆర్ ఆన్ అ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ ఆర్ వెన్ దే హ్యావ్ టు లూజ్ అ ఫ్యూ కిలోగ్రామ్స్ ఆర్ బిల్డ్ సమ్ మజిల్, వాట్ దే డూస్ అప్పటిదాకా వాళ్ళు మెయింటైన్ చేస్తున్న మెజారిటీ వెజిటేరియన్ డైట్ నుంచి బయటకు వచ్చేసి ఫర్ దట్ పర్టికులర్ టైం వాళ్ళు నాన్ వెజ్ తినడం స్టార్ట్ చేస్తారు, బిలీవింగ్ దట్ నాన్ వెజ్ ఇస్ ద ఓన్లీ సేవియర్ మనకి మజిల్ బిల్డ్ చేయాలన్నా అండ్ ఫ్యాట్ లాస్ చేయాలన్నా. డిస్క్లైమర్ అలర్ట్, నాన్ వెజ్ని నేను తక్కువ చేసి చూడట్లేదు. నేను కూడా ఐ ఆల్సో బిలీవ్ నాన్ వెజ్లో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి అండ్ కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉంటాయి అండ్ ఇట్ బిల్డ్స్ అన్ ఎకోసిస్టమ్ టు బిల్డ్ మజిల్ అండ్ బర్న్ ఫ్యాట్. బట్ ఇది నాన్ వెజ్కే ఎక్స్క్లూజివ్ కాదు, వెజిటేరియన్ ఫుడ్స్లో కూడా యూ హ్యావ్ ఈ కేపబిలిటీస్ ఉండే ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి విచ్ మేక్ యూ బిల్డ్, విచ్ క్రియేట్ దట్ ఎకోసిస్టమ్ ఫర్ యూ టు build muscle or lose fat. keep that in mind. ఇప్పుడు నేను మీకు చెప్పిన దాన్ని మీకు ఈజీగా అర్థమయ్యేలా చేయడానికి ఐ విల్ పిక్ 3 points which proves that నాన్ వెజిటేరియన్ ఫుడ్ సోర్సెస్ ఇంపార్టెంటే, వెజిటేరియన్ ఫుడ్ సోర్సెస్ ఇంపార్టెంటే. మీరు ఏం తీసుకున్నా యూ డోంట్ హ్యావ్ టు ఫియర్, యూ విల్ రీచ్ యువర్ గోల్, యువర్ ఫిట్నెస్ గోల్. ఇప్పుడు నేను మీకు చెప్పే ఈ 3 points మీకు ఫుడ్తో ఒక బెటర్ అండర్స్టాండింగ్ ఆర్ ఒక హెల్దియర్ రిలేషన్షిప్ బిల్డ్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. సో దట్ మీరు వెన్ యూ హ్యావ్ టు పుట్ ఆన్ దట్ మజిల్ ఆర్ లూజ్ దట్ వెయిట్, మీరు ఒక పర్టికులర్ ఫుడ్ మీదే డిపెండ్ అవ్వకుండా యూ కెన్ కీప్ షఫ్లింగ్ ఫుడ్ అండ్ యూ కెన్ హ్యావ్ వెరైటీ ఆఫ్ ఫుడ్ విచ్ ఇస్ గుడ్ ఫర్ యువర్ హెల్త్ అండ్ మీరు తినేటప్పుడు మీకు కూడా బోర్ కొట్టదు. సో షెల్ వి గెట్ రైట్ ఇన్? బట్ బిఫోర్ వి గెట్ రైట్ ఇన్, ఒకవేళ మీరు ఈ ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే నా పేరు అజయ్, వెల్కమ్ టు ఏ జూడ్ ఛానల్లో మనం ఫిట్నెస్, ఫ్యాషన్, లైఫ్ స్టైల్ రిలేటెడ్ టిప్స్, ట్రిక్స్ అండ్ హ్యాక్స్ని డిస్కస్ చేస్తాం in the most entertaining and fun-loving manner. So, if you are a fun-loving person, consider subscribing and subscription button pakkane unna ganta button kottandi so that whenever I upload, you will be notified. Point number 1, అసలు వెజిటేరియన్ ఫుడ్ సోర్సెస్ తింటే మనం మజిల్ బిల్డ్ చేయలేము అనే ఆ థాట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే, దాని గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ మీరు అమినో యాసిడ్స్ గురించి తెలుసుకోవాలి. అమినో యాసిడ్స్ అనేవి మన బాడీలో మన మజిల్ బిల్డ్ చేయడానికి కావాల్సిన ప్రైమరీ కాంపోనెంట్. ఈ అమినో యాసిడ్స్ని నాన్ ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ అండ్ ఎసెన్షియల్ అమినో యాసిడ్స్గా డివైడ్ చేస్తాం. నాన్ ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ ఏంటంటే మనకి వితౌట్ ఎనీ ఎక్స్టర్నల్ హెల్ప్ మన బాడీ సొంతగా ప్రిపేర్ చేసేసుకుంటుంది. సో దాంతో మనకి పని లేదు. మనకు కావాల్సిందల్లా ఎసెన్షియల్ అమినో యాసిడ్స్. ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ మన బాడీలో 9 ఉంటాయి అండ్ ఈ 9 అమినో యాసిడ్స్ నాన్ వెజిటేరియన్ సోర్సెస్లో ఫుల్గా ఉంటాయి. మనం ఏ ఐటమ్ తీసుకున్నా, చికెన్ కానీ, మటన్ కానీ, ఎగ్స్ కానీ, ఫిష్ కానీ, ప్రాన్స్ కానీ ఏం తీసుకున్నా ఆల్ దిస్ 9 అమినో యాసిడ్స్ విల్ బి ప్రెజెంట్. వెజిటేరియన్ సోర్సెస్లో యూ హ్యావ్ దిస్ ఇన్కంప్లీట్ అమినో యాసిడ్ ప్రొఫైల్. సో ఈ ప్రొఫైల్ ఇన్కంప్లీట్గా ఉండడం వల్ల పీపుల్ అజ్యూమ్ దట్ మనం వెజిటేరియన్ ఫుడ్ సోర్సెస్ తింటే మన అమినో యాసిడ్ ప్రొఫైల్ ఇన్కంప్లీట్ ఉంది కాబట్టి మనం బాడీ బిల్డ్ చేయలేము అని. బట్ దట్స్ ఫాల్స్. మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఫుడ్ తింటే వన్ పర్టికులర్ ఐటమే తినం కదా. రైస్ అంటే రైస్ ఒకటే మనం బౌల్లో వేసుకొని తినం కదా. దాల్ అంటే దాల్ ఒకటే మనం బౌల్లో వేసుకొని తినం కదా. మనం ఒక బ్యాలెన్స్డ్ డైట్ తినేటప్పుడు వెజిటేరియన్లో అయినా నాన్ వెజిటేరియన్లో అయినా వీ హ్యావ్ అ వెరైటీ ఆఫ్ డిషెస్. ఇప్పుడు ఈ వెరైటీ ఆఫ్ డిషెస్లో ఒక్కొక్క వెజిటేరియన్ ఫుడ్ ఐటమ్స్ తీసుకుంటే ఒక్కొక్క ఐటెంలో ఒక్కొక్క ప్రొఫైల్ ఆఫ్ అమినో యాసిడ్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు మొత్తం తినేసరికి మీకు యూ డోంట్ హ్యావ్ టు కౌంట్. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్ ఇన్ ఏజ్. మీరు మొత్తం తినేసరికి వాట్ హ్యాపెన్స్ ఇస్, నాన్ వెజిటేరియన్ ఫుడ్ తింటే మనకి ఏ ప్రొఫైల్లో అమినో యాసిడ్స్ వస్తాయో వెజిటేరియన్లో కూడా ఆల్మోస్ట్ అటు ఇటుగా అదే ప్రొఫైల్లో వస్తాయి. ఈ మిత్ని జనాలు, అంటే ఇది తెలియక జనాలు ఏమనుకుంటారంటే బికాజ్ వెజిటేరియన్
ఇన్కంప్లీట్ అమినో యాసిడ్ ప్రొఫైల్ కాబట్టి వెన్ వీ ఈట్ వెజిటేరియన్ ఫుడ్ వీ కాంట్ బిల్డ్ మజిల్ అని అనుకుంటారు. బట్ దట్స్ ఫాల్స్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, వెన్ యూ హ్యావ్ అ కంప్లీట్ బ్యాలెన్స్డ్ వెజిటేరియన్ ఫుడ్, అందులో డెఫినెట్గా అన్ని రకాల అమినో యాసిడ్స్ కలిపి మీ బాడీలోకి వస్తాయి. ఒక నాన్ వెజిటేరియన్ డైట్ నుంచి మీరు ఎంత బెనిఫిట్ మీరు ఎక్స్ట్రాక్ట్ చేసుకోగలుగుతారో, వెజిటేరియన్ ఫుడ్ నుంచి కూడా అంతే ఎక్స్ట్రాక్ట్ చేసుకోగలుగుతారు దిస్ పర్టికులర్ క్రైటీరియాలో, ఈ అమినో యాసిడ్ క్రైటీరియాలో. టెన్షన్ తీసుకోవద్దాం మీగోస్. ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఒక 50 grams ఆఫ్ చికెన్ బ్రెస్ట్ తిన్నా ఆర్ పన్నీర్ తిన్నా మనకి సిమిలర్ బెనిఫిట్ ఉంటుంది ఒక బ్యాలెన్స్డ్ డైట్ తింటే. నౌ కమ్స్ పాయింట్ నెంబర్ 2. ఇది వెజిటేరియన్స్తో పాటు నాన్ వెజిటేరియన్స్ కూడా వినాల్సిన పాయింట్. చాలామంది మజిల్ బిల్డ్ చేసేటప్పుడు ఆర్ వెన్ దేర్ ఇన్ ఎ ట్రాన్స్ఫర్మేషన్ వాట్ దే డూ ఇస్ దే కంప్లీట్లీ స్టిక్ టు వన్ టైప్ ఆఫ్ ఫుడ్. అంటే జస్ట్ బై ఈటింగ్ ఎగ్ వైట్స్ ఆర్ చికెన్ బ్రెస్ట్ ఆర్ ఫిష్ ఫిలెట్స్ ఇవి మాత్రమే తింటూ వెరీ లిటిల్ బిట్ ఆఫ్ రైస్ తింటారు, అది కూడా వైట్ రైస్ ఆర్ బ్రౌన్ రైస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అండ్ దే డోంట్ టచ్ వెజిటేబుల్స్. వాట్ హ్యాపెన్స్ ఇస్, ఒక వెజిటేరియన్ ప్రైమరీ సోర్స్లో ఉండే వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే ఇన్ దిస్ పర్టికులర్ థింగ్ దే విల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫైబర్. నాన్ వెజిటేరియన్స్తో కంపేర్ చేస్తే దే విల్ బీ హ్యావింగ్ మల్టిపుల్ టైమ్స్ ఫైబర్ కాంటెంట్. ఫైబర్ కాంటెంట్ అనేది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద బాడీస్ గట్ హెల్త్. గట్ హెల్త్కి మజిల్ బిల్డింగ్ దే ఆర్ లైక్ బ్రదర్స్. ఒకటి సరిలేకపోతే ద అదర్ వన్ కెనాట్ ఫంక్షన్ ప్రాపర్లీ. దిస్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. అండ్ ఇండైరెక్ట్గా వెజిటేరియన్ డైట్ మజిల్ బిల్డింగ్కి అలా హెల్ప్ చేస్తుంది బికాస్ ఇట్ హ్యాస్ అన్ ఇమ్మెన్స్లీ గుడ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ ఇంటేక్. మీరు నాన్ వెజిటేరియన్ ఫుడ్ తింటున్నా వెన్ యూ హ్యావ్ టు రిమెంబర్ టు యాడ్ all these green leafy vegetables and regular vegetables and all of this salads and all of this in your diet, ఎందుకంటే you need that fiber in your body. సో ఒక నాన్ వెజిటేరియన్ డైట్ తినే పర్సన్ he has to consciously add, కానీ వెజిటేరియన్ డైట్ తినే పర్సన్ ఏంటంటే he doesn't have to consciously add. వెజిటేరియన్ ఫుడ్ సోర్సెస్ ఇన్హెరెంట్గా they have a lot of fiber in their food, and when you consume that fiber, ఐ మీన్ యూ డోంట్ హ్యావ్ టు కౌంట్ నేను ఇంత ఫైబర్ తినాలి ఇప్పుడు ఇంత వెజిటేబుల్స్ తినాలి అని. ఒక వెజిటేరియన్ డైట్ మీరు ఒక హెల్దీ బ్యాలెన్స్ డైట్ తింటే అందులో డెఫినెట్గా యూ విల్ హ్యావ్ మోస్ట్ ఆఫ్ ద ఫైబర్ ఎలిమెంట్స్. అండ్ ఫైబర్తో ఇంకొక అమేజింగ్ బెనిఫిట్ ఏంటంటే వెన్ యూ ఈట్ ఇనఫ్ ఫైబర్ యూ విల్ నాట్ ఫీల్ హంగ్రీ ఫర్ అ లాట్ ఆఫ్ టైమ్. సో దట్ ఇప్పుడు వెన్ యూ ఆర్ ఆన్ అ డైట్ అండ్ వెన్ యూ ఆర్ ఆన్ అ నాన్ వెజిటేరియన్ డైట్, లెట్ us టేక్ ఎన్ ఎగ్జాంపుల్. వాట్ హ్యాపెన్స్ ఇస్ మీకు తొందరగా ఆకలేసి యూ విల్ బీ స్టార్వింగ్ అండ్ దట్ ఫీలింగ్ ఈజ్ నాట్ గుడ్. యూ కెనాట్ సస్టైన్ ఇట్ ఫర్ అ లాట్ ఆఫ్ టైమ్. అదే వెజిటేరియన్ ఫుడ్లో వెన్ యూఆర్ మెయింటైనింగ్ ఏ బ్యాలెన్స్డ్ డైట్ అండ్ వెన్ యూఆర్ కటింగ్ డౌన్ ఆన్ యువర్ క్యాలరీస్, ఫైబర్ క్వాంటిటీ మన బాడీలో ఉండడం వల్ల వాట్ హ్యాపెన్స్ ఇస్ యూ విల్ నాట్ ఫీల్ హంగ్రీ టిల్ దట్ నెక్స్ట్ మీల్ అండ్ యువర్ బాడీ విల్ బీ ఫుల్ అండ్ యువర్ మైండ్ విల్ బీ అట్ పీస్. ఇప్పుడు పాయింట్ నెంబర్ 3 వచ్చేసరికి ద షియర్ వెరైటీ మనం వెజిటేరియన్లో ఉన్నప్పుడు తినేది. ఇది నాన్ వెజిటేరియన్స్ కూడా వర్తిస్తుంది వెన్ యూఆర్ హ్యావింగ్ ఏ బ్యాలెన్స్డ్ డైట్. దిస్ ఐఎమ్ అడ్రెసింగ్ టు బోత్ ఆఫ్ యూ గైస్. మీరు వెజిటేరియన్ ఫుడ్ సోర్సెస్ తిన్నా నాన్ వెజిటేరియన్ ఫుడ్ సోర్సెస్ తిన్నా వెన్ దేర్ ఇస్ ఎ వెరైటీ, అంటే వెన్ యూఆర్ నాన్ వెజిటేరియన్ మీకు వెజిటేరియన్ తినొద్దు అని ఎవరు చెప్పట్లేదు కదా, యూ కెన్ యాడ్ ఆల్ దట్ వెజిటేరియన్ ఫుడ్ అండ్ మేక్ ఇట్ హోల్సమ్. అండ్ వెజిటేరియన్ ఫుడ్ తినేవాళ్ళు డు నాట్ స్టిక్ టు వన్ పర్టికులర్ సోర్స్. యూ హ్యావ్ దట్ వెజిటేరియన్స్ ఇన్హెరెంట్గానే యూ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ సోర్సెస్. అంటే మనం అన్నం, పప్పు, కర్రీ, అండ్ వెన్ యూ హ్యావ్ ఆల్ ఆఫ్ దీస్ టైప్స్ ఆఫ్ ఫుడ్, డిఫరెంట్ వెజిటేబుల్స్ లోపలికి వెళ్తున్నాయి, పల్సెస్ లోపలికి వెళ్తున్నాయి, గ్రెయిన్స్ లోపలికి వెళ్తున్నాయి, రైస్ లోపలికి వెళ్తుంది, కర్డ్ లోపలికి వెళ్తుంది. వాట్ హ్యాపెన్స్ ఇస్ బికాస్ ద ఫుడ్ హ్యాస్ అ లాట్ ఆఫ్ వెరైటీ యూ విల్ గెట్ అ లాట్ ఆఫ్ మైక్రోన్యూట్రియంట్స్. మన బాడీ బిల్డ్ చేయాలంటే మనకి మ్యాక్రోన్యూట్రియంట్స్తో పాటు మైక్రోన్యూట్రియంట్స్ కూడా అవసరం. సో టు గెట్ ఆల్ దట్ మైక్రోన్యూట్రియంట్స్ you need that vegetarian diet. That's it for today. Thank you so much for watching. I know ఈ వీడియో కొద్దిగా సైంటిఫిక్గా వెళ్ళింది, బట్ ఐ వాంటెడ్ టు పుట్ ఇట్ అవుట్ దేర్. నా వెజిటేరియన్ అమీగోస్ కోసం డు నాట్ ఫీల్ డిసార్టెండ్. మీరు మీ డైట్ని కంటిన్యూ చేస్తూ చిన్న చిన్న చేంజెస్ చేస్తూ ఒక హెల్దియర్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ యూ కెన్ బిల్డ్ మజిల్ అండ్ లూజ్ ఫ్యాట్. అందుకోసమే నేను ఈ వీడియో చేశాను. అండ్ ఏదైనా స్పెసిఫిక్ డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్స్లో అడగండి. అండ్ ఆల్సో ఎనీ టాపిక్ మీద నేను వీడియో చేయాలన్నా ఆస్క్ మీ డౌన్ ఇన్ ద కామెంట్స్, ఐ విల్ రెస్పాండ్. అండ్ ఐఎమ్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ టిక్టాక్, ఫాలో మీ దేర్, ఇట్స్ గోయింగ్ టు బి మోర్ ఫన్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సబ్స్క్రిప్షన్ బటన్ పక్కనే ఉన్న గంట బటన్ కొట్టండి. ఈ పర్టికులర్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీ బ్యాచ్ మొత్తానికి షేర్ చేయండి. అడియోస్ అమిగోస్.